వారు మాట్లాడుతున్న సందర్భాన్ని నేను బీసీ బిడ్డగా బీసీ సమాజం పక్షాన సూటిగా అడుగుతున్నా అధ్యక్ష. ఈరోజు ఈ తెలంగాణ ఇదే శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతోటి క్యాబినెట్లో కూడా 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్న తదుపరి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు బిల్లు ప్రవేశపెట్టడం, చట్టం తయారు చేసుకోవడం, రాజకీయ విద్య ఉద్యోగాలకు సంబంధించి షెడ్యూల్ లైన్లో చేర్చాలని చెప్పి మనం పంపినటువంటిది. ఈ తెలంగాణ శాసనసభలు సై అంటూ మీరు కేంద్ర ప్రభుత్వంలో ఎందుకు నై అంటున్నారు, దానికి సమాధానం చెప్పాలి. మీ సూటి ఇదివరకు 10 సార్లు అడిగినాం అధ్యక్ష. ఇప్పుడే మా గౌరవ ముఖ్యమంత్రి గారు 5 సార్లు లేఖలు రాసినాం. ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ లేకపోవడం వల్ల మేము అఖిలపక్షాన్ని తీసుకోలేకపోయినా చెప్పినటువంటి మాట. ఈ సభ ద్వారా ఇక్కడేమో తెలుగు మాట్లాడేవారు ముందరేమో మేము బీసీలకు అనుకూలం చెప్తున్నారు, హిందీ రాష్ట్రాలకు వెళ్ళి నరేంద్ర మోడీ గారి దగ్గర మాత్రం ఈ విషయం మాట్లాడడానికి నోరు మెదుపుతలేరు ఎందుకు అనేది మీ ద్వారా నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఈ రోజు నేను మా బీసీ సమాజం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గానికి, క్యాబినెట్లో కూడా ఈ 42% మా బీసీ సంక్షేమ శాఖ మంత్రితో పాటు అందరికీ మా బీసీ సమాజ పక్షానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. ఇప్పటికైనా మేము 42% రిజర్వేషన్తోనే ముందుకు పోతామని చెప్పని కట్టుబడి ఉన్నామని చెప్పడానికి కోసం ఈరోజు 2018 పంచాయతీ చట్టాన్ని కూడా సవరించడానికి కోసం కారణం కూడా చెప్పినాం కదా అధ్యక్ష. 50% క్యాప్ను ఎత్తివేసేటువంటి ప్రయత్నం చేస్తూ ముందుకు పోవాలని చెప్పిన ప్రయత్నం చేసేటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం. ఈరోజు జంతర్ మంతర్ ధర్నా చేసినప్పుడు బీసీ సంఘాలు మమ్మల్ని ఆహ్వానించినాయి, బీఆర్ఎస్ బీజేపీని ఆహ్వానించారు. వాళ్ళు ఎందుకు రాలేదు అధ్యక్ష? మా బీసీల మీద ప్రేమ లేదు. ఈరోజు వీరు ఇప్పుడు ఆర్డినెన్స్ను మంత్రివర్గం క్యాబినెట్లో ఆ తదుపరి అసెంబ్లీలో దాన్ని సవరణకు బిల్లు తీసుకొచ్చిన దానికి మీరు మద్దతు ఇస్తున్నారా లేదా చెప్పాలి. బీసీ బిడ్డలు నోటి కాడికి వచ్చిన బుక్కని ఎత్తగొట్టకుండా ఉంటున్నాను. నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వానికి. ఈరోజు దీని ద్వారా మనం పాజిటివ్ దృక్పథంతో పోదాం. ఇప్పుడే నెగటివ్ ఎందుకు అధ్యక్ష ఆలోచన చేయడం, నెగటివ్ గురించి ఎందుకు ఆలోచన చేయడం, పాజిటివ్ దృక్పథంతో పోదాం. బీసీ సమాజానికి మేలైనటువంటి 42% రిజర్వేషన్తో ఎన్నికలు జరుగుతాయని చెప్పి ఆలోచన ముందుకు పోవాలి తప్ప ఇప్పుడే నెగటివ్. ఇది రాజకీయ పరంగా మన హక్కు అధ్యక్ష. ఈరోజు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి 42% ఒక హక్కుగా ఈరోజు ఈ తెలంగాణ శాసనసభ అవకాశం కల్పిస్తే దీనికి మద్దతు ఇవ్వాల్సింది పోయి ఎందుకు మీరు కేంద్ర ప్రభుత్వం ద్వారా నయంటున్న దానికి సమాధానం చెప్పి ఈ రోజు ఈ బిల్లుకు మీరు మద్దతు ఇస్తున్నది చెప్పని సందర్భంగా నేను మనవి చేస్తూ ఇప్పుడు సందర్భం గంగుల కమలాకర్ గారు మాట్లాడినప్పుడు నేను మా పార్టీ కూడా మా బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ 42% రిజర్వేషన్ ఉందని, కానీ కులగాని జరిగినప్పుడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు వాళ్ళు పాల్గొన్న అధ్యక్ష ఆ రోజు కూడా మేము అన్నాం కదా. ఈరోజు కపట ప్రేమను వద్దంటారు మా మీద. ఈరోజు మా బీసీల మీద కపట ప్రేమ చూపించకండి, సవతి తల్లి ప్రేమ చూపించకండి. ఈ రోజు మా రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్రలో భాగంగా ఎవరి ఇస్తాయంతో తేలాల్సింది వారికి ఎంత సమన్వయం జరగాలని చెప్పినటువంటి ఆలోచనతోని ముందుకు పోతున్నటువంటి స్వతహాగా బీసీ బిడ్డ కాకున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ముందుకొచ్చి ఈ రోజు ఈ కార్యక్రమం తీసుకొస్తే బీసీ బిడ్డ ముఖ్యమంత్రి ఏమంటారు? ప్రతిపక్ష నాయకుడు మీరే ఉంటారు, ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు మీరు, సామాజిక న్యాయ అధ్యక్ష మా పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ఉన్నారు, మన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. ఈరోజు సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతో సాధ్యం అధ్యక్ష. ఈరోజు బీసీలకు సంబంధించి సమన్యాయం చేయడానికి చేసే ప్రయత్నంలో మీ వంతు సహకారాన్ని అందించి ఈ ఎన్నికల్లో 42% ద్వారా ఈరోజు బీసీ బిడ్డలు అవుతారు అధ్యక్ష. ఏ పార్టీ నుంచి గెలిచినా బీసీ బిడ్డలకు అవకాశం ఇస్తేనే భవిష్యత్తులో వారు చట్టసభలోకి రావడానికి చక్కటి అవకాశం మార్గం సుముఖమవుతుందని చెప్పినటువంటి ఆలోచన సహకారం చేయాలి తప్ప ఈరోజు రాజకీయాలు మాట్లాడుతూ ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్ విషయంలో తప్పనిసరి మేము ముందడికి వేస్తాం అధ్యక్ష. కాకినాడ డిక్లరేషన్కు మీరు కాకినాడలో 1 కోటి 2 రాష్ట్రాలు మీరు ఇవ్వలేరు. ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మేము ముందుకు పోతున్నాం. గత ప్రభుత్వం అధ్యక్ష 15 లక్ష కోట్లు బీసీలో పెట్టింది అన్నది చారాన్ని కూడా ఖర్చు పెట్టారు అధ్యక్ష. బీసీ బంధుకు ఇవ్వలేరు అధ్యక్ష. ఓబీసీ మినిస్టర్ను పెడతామని ఓబీసీకి సంబంధించిన కార్పొరేట్ చేసి అన్న పైసలు ఇవ్వలేరు అధ్యక్ష. ఈ విధంగా రాజకీయాలు మాట్లాడి మాకు కూడా రాజకీయాలు మాట్లాడడానికి అవకాశం మా దగ్గర కూడా వారి చిట్టా వారికి సంబంధించిన మా దగ్గర కూడా ఆ అంశాలు రాజకీయ కోడలు మాట్లాడడానికి కోసం మా దగ్గర కూడా పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ అంశంలోకి పోకుండా ఈ రోజు 2018 చట్ట సవరణ బిల్లు ఏదైతే 2019 మున్సిపల్ సంబంధించినటువంటి చట్ట సవరణ బిల్లుకు సంబంధించి మేము అనుకూలమా లేదని చెప్పి ఈ డిస్కషన్ ముగించి బీసీ బిడ్డలకు న్యాయం చేసే విధంగా మీరు కేంద్రంలో ఉన్నటువంటి అధికారులు కాబట్టి మీరు సహకారం అందించాలని చెప్పని బీసీ సమాజ పక్షాన్ని నేను కోరుతున్నాను అధ్యక్ష. ఈ సందర్భంగా సమయం అంతా నేను ఎందుకంటే మొదటిసారి వచ్చినటువంటి సభకు వచ్చి కొత్త సభ్యుని నాకు మధ్య మధ్యలో ఆటంకం కలిగించకుంటే నాకు ఇచ్చినటువంటి సమయాన్ని పూర్తి చేసుకుంటాను.
అధ్యక్ష, మేమెంత అల్ప సంతోషంలో ఉంటే మాకెవరైనా ఒక మాట ఇచ్చంటే అయిపోయింది, అమలైపోయింది అన్నట్టు మేము ఆ రకంగా ఆలోచిస్తాం అధ్యక్ష. ఈ శాసనసభలో మొట్టమొదటి రోజు కూడా ఈ 42% మీద చర్చ జరిగినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ బీసీలంతా కూడా పండగ చేసుకుని మిఠాయిలు లేకుంటే మేము మిఠాయిలు పంపిస్తాం, ఇంత గొప్ప అవకాశం వచ్చింది మీకేం కావాలనంటే మా ఊళ్ళో ఊళ్ళల్లా డప్పులు పెట్టి వాయలు పెట్టి మిఠాయిలు పంచుకొని పటాకాలు కొనుక్కొని మాకేదో కుర్చీలు వచ్చినట్టు మేము కుర్చీలలో కూర్చున్నట్టు జిల్లా పరిషత్ చైర్మన్లుగా అయిపోయినట్టు మున్సిపల్ చైర్మన్లు అయిపోయినట్టు ఆ రకంగా మాకు కొన్ని ఆ రకమైనటువంటి ఒక వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు. అధ్యక్ష, నేను ఒక విషయం అడుగుతా. మా ఆదిశేనన్న అంటే నాకు చాలా గౌరవం అధ్యక్ష. మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి మా ఆదిశేనన్న ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటటువంటి గుణాలు ఉన్నాయి అధ్యక్ష. కానీ ఈరోజు ఏమైంది అధ్యక్ష, మా పరిస్థితి ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రాన్ని నడిపించేటటువంటి శక్తి ఉన్నా ఆ మంత్రివర్గంలో మాకు అవకాశం లేకుండా పోతుంది. ఎవరికి చెప్పుకోవాలి అధ్యక్ష ఈ బాధలు? కాంగ్రెస్ పార్టీ నుండి వాళ్ళు చెప్పుకోలేరేమో, కనీసం దూరం నుండి చూస్తున్నటువంటి మేము మీ బాధను అర్థం చేసుకోగలుగుతాం. అధ్యక్ష, ఎన్ని రోజులు అక్కడుండి పరిపాలించాల్సినటువంటి మనం ఎన్ని రోజులు అధ్యక్ష వెనక బెంచీలలో కూర్చుండి మాట్లాడు? అక్కడ ఉండి ఈ రాష్ట్రాన్ని, అక్కడ ఉండి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించాల్సినటువంటి మనం వెనక బెంచీలో ఉండి మద్దతు ఇచ్చేటటువంటి విషయంలో కొంత ఆలోచించాలా అధ్యక్ష. బీసీల పరిస్థితి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సేనన శంకరన్న గారంటే నాకు కూడా మంచి అభిప్రాయం ఉంది, వ్యక్తిగత స్నేహం కూడా ఉంది. అందులో ఏమాత్రం అన్న లే, అందులో ఏమాత్రం అనుమానం లేదు. నేను వేరే ఉద్దేశంతో అంటలేను. సరే, మా పైన మీరు ప్రేమ చూపిస్తున్న సందర్భంలో మా శ్రీధరన్న గారు కూడా అంటున్న సందర్భం, మీరు ముందు సీట్లో కూర్చుంటే ప్రతిపక్ష నాయకుడికి మీరు ఉంటే బాగుంటుందనేది మా వైపు కూడా ఆలోచన ఉందనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. నేనేమంటున్నా ఒకటే, మీరు ఏదైతే మనం పట్టాలు కాల్చినామో, స్వీట్లు పంచుకున్నామో, సంబరాలు చేసుకున్నామో, బీసీ సమాజం ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, పేదలకు సంబంధించిన పేదవారికి సంబంధించిన అనేక సమస్యలు పరిష్కరించి ముందుకు పోతూ మనకు 42% రిజర్వేషన్ ఇస్తుంది అనేటువంటి సంతోషం ఉన్నమాట వాస్తవమే. కానీ ఆ సంతోషాన్ని ఆవిరి చేసింది మాత్రం కేంద్ర ప్రభుత్వం. నేను మిమ్మల్ని అడుగుతున్నా, నేనేమంటున్నా, మీరు అనేది మన బీసీలందరూ కూడా ఇక్కడ తెలంగాణ ఈ సభలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా సంతోషపడ్డ మాట వాస్తవమే, పట్టాకులు కాల్చుకున్న మాట వాస్తవమే, స్వీట్లు పంపిణీ చేసుకున్న మాట వాస్తవమే. రేపు మనము చట్టసభల్లోకి అడుగుపెట్టడానికి ముందడుగు స్థానిక సంస్థల్లో మనం వెళ్తున్నామని చెప్పని సంతోషం. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం యూటర్న్ తీసుకోవడం వల్లనే ఈ సమస్య ఉత్పన్నమైంది. కాబట్టి ఈరోజు బలీన వర్గాలకు సమానం చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉందనేటువంటి మాట నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా. మీరు షెడ్యూల్ 9లో చేర్చే విధంగా మీరు ఒత్తిడి చేసి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదని దయచేసి గమనించాలని చెప్పని నేను భారతీయ జనతా పార్టీ సభ్యులు గౌరవ మిత్రులు శంకర్ గారికి నేను చెప్తా ఉన్నా. బీజేపీ ఇప్పుడు అన్నచ్చి మీ చెవులో చెప్తున్నాడు, ఆ స్థానంలో మీరు కూడా చెవులు చెప్పి నేను కోరుకుంటున్నా అధ్యక్ష. అధ్యక్ష, నేను 4-5 నిమిషాలు అయింది అధ్యక్ష. మిగతా సమయం అంతా కూడా మంత్రులు మిగతా వాళ్ళే మాట్లాడుతున్నారు. అధ్యక్ష, అటుదిక్కు నుంచి మాట్లాడుతూ నెపం భారతీయ జనతా పార్టీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అధ్యక్ష, బీసీ బిల్లు మీద ఈ సభలో మాత్రమే చర్చ జరిగింది. దీనికి భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఏ వేదిక మీద భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించింది? మేము వ్యతిరేకించినటువంటి అంశాలను చర్చ చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటూ మీరు ఏదైతే ఆలోచన చేస్తున్నారో దాన్ని బీసీ సమాజం అంతా కూడా ఈరోజు గుర్తిస్తా ఉన్నది. అధ్యక్ష, ఈ అడ్డంకిలు తెలవయా? సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు తెలవయా మీకు? షెడ్యూల్ 9 తెలవదా? తమిళనాడు రాష్ట్రం పడ్డటువంటి కష్టం తెలవదా? మహారాష్ట్రలో జరిగినటువంటి విషయం తెలవదా? కామారెడ్డి డిక్లరేషన్ లో భవిష్యత్తులో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదన్న విషయం మీకు తెలవదా?
మీకు అన్ని విషయాలు తెలిసి ఈ రాష్ట్రంలో కూడా అధికారంలోకి ఎట్లా రాము, మాటిస్తే మనదేం పోతున్నది అన్నట్టు మీరు మాట్లాడినట్టు అనిపిస్తా ఉన్నది. సరే, అదృష్టం కొద్ది అధికారంలోకి వచ్చిర్రు, మీరు మిగతా 99 విషయాలు ఎందుకు అమలు చేయరు, దాని మీద ఎందుకు మీరు సమాధానం చెప్పరు? మేము స్పష్టంగా చెప్పినాం, ఖచ్చితంగా ఈ రోజు 42% బీసీలకు రిజర్వేషన్లు కావాల్సిందే. దానికి భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నది. ఒక అడుగు ముందుకేసి ఒక సభలో ఏదో సభలో ముఖ్యమంత్రి గారు ఉంటే మేము ఎందుకు గొప్పగా ఆశపడి తొందరగా నమ్మే సమాజం ఏదంటే బీసీ సమాజం. ఎవరైనా కానీ మాకేదైనా మాటిస్తే చాలా గొప్పగా నమ్ముతాం. మాటిచ్చినటువంటి వ్యక్తులు మోసం చేయరు అని బలంగా నమ్మేటోళ్ళం. ఆ రకంగా నమ్మినటువంటి మాకు పూర్తిగా నిండు మోసం చేస్తున్నట్టే కనిపిస్తా ఉన్నది. నిధుల విషయంలో మీరు ఎందుకు స్పష్టం చేయరు? మీ దగ్గర లేని అధికారం గురించి మీరు చర్చ చేస్తున్నారు కదా, మీరు దగ్గర ఉన్నటువంటి నిధుల గురించి మీరెందుకు కనీసం సభలో ఈ రాష్ట్ర బీసీలకు సమాధానం చెప్పరు? అధ్యక్ష, ఆ సభలో ఇదంతా కూడా అమలైపోయినట్టు పేర్లు కూడా మార్చేసినారు అధ్యక్ష. మా సోదరులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మా సోదరులు ఒక సభలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాదు, రేపటి నుంచి రేవంత్ గౌడ్గా పిలవండి అని మా ఒక సోదరుడు మాట్లాడి. అధ్యక్ష, నేనేమంటున్నా, ఆశల పల్లకిలో ఊరేగిస్తున్నారు మనని, ఆ రకంగా ఊహించుకోండి అని అంటున్నారు. ఇంకా మన చేతిలోకి ఏమీ రాలేదు. ఈ మాటల వల్లనే, ఈ చేష్టల వల్లనే ఇవ్వాల్సినటువంటి అధికారంలో ఉన్నటువంటి కుర్చీలలో కూర్చున్నోళ్ళు వాళ్ళ మనసులు కరుగుతలేవు అధ్యక్ష. ఈ రాష్ట్ర జనాభా 54% ఉంటే వాస్తవంగా ఈ రాష్ట్రాన్ని బహుజనులు పరిపాలించాలి. మెజార్టీ ఎవరుంటే వాళ్ళే ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాకు అవకాశం రాలేదనుకున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 56% ఉన్నటువంటి బీసీలకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అవకాశం వస్తుందనుకున్నాం. కానీ ఏం జరిగింది అధ్యక్ష? ఏ రాజకీయ పార్టీలు ఈరోజు సీనన్న మాట్లాడిండు, మిగతా సభ్యులు మాట్లాడిండు, పార్లమెంటుకు 2 అసెంబ్లీ టికెట్లు కూడా ఇవ్వలేదన్నా కాంగ్రెస్ పార్టీ బీసీలకు. పార్లమెంట్లో 2 బీసీలకు అసెంబ్లీ టికెట్లు కూడా ఇవ్వలేదన్నా. కోటా పూర్తి చేయడానికి హైదరాబాద్ లో ఇచ్చినటువంటి 7 సీట్లను కలిపి మీకు లెక్క చూపిండ్రన్నా. ఇది మీ ఏఐసీసీ ఆఫీసులో ఉన్నదన్నా, కావాలంటే మీకు ఒక కాపీ ఇస్తానా? ఇంత అన్యాయం జరిగినా కూడా లేదు మాకు మంచే జరుగుతుంది, మీరేం మాట్లాడకుండానంటే అటు దిక్కున్నటువంటి మీరు మాట్లాడడానికి మీకు ఇబ్బంది వస్తుందేమో, కనీసం ఇటు దిక్కున్నటువంటి మేము మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పుడైనా సహకరించేటటువంటి ప్రయత్నం చేయండి అన్న. అధ్యక్ష, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద మాట్లాడేటప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నా బీసీ సోదరులు కూడా తెలంగాణ అసెంబ్లీ వైపు చూస్తున్నారు. మా గురించి ఏమన్నా చర్చ జరుగుతుందేమో, మా గురించి ఏమన్నా మంచి జరుగుతుందేమో. అధ్యక్ష, ఈరోజు సీఎంఓ కార్యాలయం చూడండి అధ్యక్ష, ఈ రాష్ట్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థను చూడండి, ఈ రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్ జనరల్ వ్యవస్థను చూడండి. దేంట్లో మాకు భాగస్వామ్యం కల్పిస్తారు అధ్యక్ష? మేము వార్డు మెంబర్లు మాత్రమే కావాలన్నా, ఎంపీ టీసీలు మాత్రమే కావాలన్నా, మండలాలకు ఉపాధ్యక్షులు మాత్రమే కావాలన్నా? అధ్యక్ష, మడుము బంగారం ఒక పక్క ఉంటే మాసం హుకూమత్ ఇంకో పక్క. మాసం హుకూమత్ అనేది ఒక గ్రాము అధికారం కూడా 100 కిలోల బంగారాన్ని కొట్టేటటువంటి శక్తి అధికారానికి ఉన్నది. ఆ అధికారం ఇవ్వండి అధ్యక్ష, ఆ అధికారం ఇవ్వండి అధ్యక్ష. ఈ సభ నుండి మాట్లాడగలుగుతానో లేదో నాకు తెలియదు అధ్యక్ష. కొలీజియంలో హైకోర్టు జడ్జిలుగా సిఫారసులు అయ్యేవాళ్ళు కూడా ఎవరు అధ్యక్ష? మీ చుట్టాలే, మీ బంధువులే. మాకు ఈ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలలో చుట్టాలుండరు, మాకు బంధువులు ఉండరు. ప్రతి విషయంలో బీసీలకు అన్యాయం జరుగుతా ఉన్నది. ఈ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని సభ దృష్టికి తీసుకురావడం నా బాధ్యత. సామాజిక న్యాయం అంటే కేవలం ఒక్క 42% మీద చర్చ పెట్టి మిగతా 99 అంశాలని మేము పట్టించుకోము అనంటే మీకు ఓటేసినటువంటి బీసీలంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అధ్యక్ష, నేను మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీదనే మాట్లాడుతున్నా. నేను ఏ ప్రభుత్వాన్ని నిందించాలను, ఏ రాజకీయ పార్టీనో నిందించాలని మాట్లాడతలేను అధ్యక్ష.
ఇప్పుడు వారు ఇప్పుడు ఇంతకుముందు మేము స్వల్పకాలిక చర్చ కాదు షార్ట్ డిస్కషన్ వారు ఓతులు చెప్పి మొదటి నుంచి చెప్తున్నాం అధ్యక్ష. వారు మాట్లాడుతున్నప్పుడు హైకోర్టు జడ్జిల కొలిజియం గురించి మాట్లాడింది అధ్యక్ష. అది కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తుంది అధ్యక్ష. అది అన్యాయము. ఈరోజు మమ్మల్ని అంటే ఎట్లా అధ్యక్ష? వారు మాట్లాడుతూ బీసీ సమాజానికి అన్యాయం జరుగుతుంది కాబట్టే మా అధినేత రాహుల్ గాంధీ గారు భారత్ జోడోలో తీసుకున్న నిర్ణయం ప్రకారమే కులగణన జరిపినాం. 56.37% ఉందని తేలింది. అందులో భాగంగా 42% రిజర్వేషన్ ఇక్కడ ముందుకు పోతున్నాం. దానికి మీరు మద్దతు ఇవ్వండి. ఈరోజు మీరు అన్నటువంటి మా రాహుల్ గాంధీ గారు కూడా అనేక సందర్భాలు ఈ దేశంలో అనేక కార్పొరేట్లలో కూడా దళితులందరూ బీసీలందరూ వేలి మీద లెక్క పెడితే కూడా కనిపించినంత ఉన్నారని చెప్పని మా రాహుల్ గాంధీ గారి నినాదమే ఈరోజు శంకర్ గారి నినాదంగా ఈరోజు ఈ అసెంబ్లీలో కనిపించింది తప్ప మరొకటి కాదు అధ్యక్ష. ఈరోజు పక్కన కర్ణాటకలో ఈరోజు మా రామ్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే ఇచ్చినటువంటి సందేశం, ఆనాడు యాడూరప్పని మీరు ముఖ్యమంత్రి చేసిరు, ఈరోజు మేము సిద్దిరామయ్య గారు బీసీ ముఖ్యమంత్రి చేసాం అధ్యక్ష. మాకు అవకాశం వచ్చి చేసడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు మీ చేతిలో ఉన్నటువంటిది యూటర్న్ తీసుకున్నారు కాబట్టి ఇదంతా చర్చ జరుగుతూ ఉంది. బీసీల పక్షపాతిగా ఈరోజు మా అగ్రనేత రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా తెలంగాణ రోల్ మోడల్ అయింది అధ్యక్ష. ఈరోజు కులగణలు కానీ 40% రిజర్వేషన్ ఇచ్చి ముందుకు పోవడానికి ఈరోజు మరో మాట మీరు రాహుల్ గాంధీ గారు ఎందుకు రావాలని చెప్పి ఒక మాట అధ్యక్ష. రాహుల్ గాంధీ గారు ఆ రోజు ఒక్కరోజు ముందే ఇందిరా భవన్ లో, అంతేకాని తలకొద్దరు మీటింగ్ లో కూడా బీసీకి